చాలా మంది మగవాళ్ళు ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ ఈ లేడీ డాక్టర్స్‌ని కలవటము, లేదా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకోవటము, ఐవీఎఫ్ సెంటర్‌లో కలవటము, వాళ్ళు చెప్పిన ప్రతి టాబ్లెట్స్ వాడుకోవటము, లేదా అవసరం లేని టెస్టులు చేపించుకోవటం, లాగా టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు దానికి కరెక్ట్‌గా కారణం ఏంటి అనేది తెలుసుకుంటేనే మనం దానికి ట్రీట్మెంట్ చేయగలమా లేదా, కౌంట్ పెరిగిద్దా లేదా అనేది తెలిసిద్ది. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో, మీ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్‌గా అసలు మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే మా హాస్పిటల్ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఎవరైతే ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో అటువంటి మగవాళ్ళు గనక మా హాస్పిటల్‌లో కన్సల్ట్ అయినట్లయితే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో కరెక్ట్‌గా మీ స్పెర్మ్ కౌంట్‌కి 0 ఉండటానికి కారణం ఏంటి అనేది మటికి 100% చెప్తాను. వన్స్ కారణం ఏంటి అనేది తెలిస్తే కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది తెలిసిద్ది.